మీషోలో తెప్పించాను. ఎలా వర్క్ చేస్తుంది, ఏ సైజులో ఉంది, మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. సో నేను దీంతో చపాతీ పిండి కలిపి అది కూడా చూపించాను వీడియో. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి డీటెయిల్స్ కోసం. సో ఫస్ట్ వచ్చేసరికి బాక్స్ ఇలా వచ్చిందండి. ఇది 260 వాట్స్తో వచ్చింది. స్కార్లెట్ అని ఉంది దానిపైన. సో దానిలో వచ్చేసి నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో మళ్ళీ మీకోసం ఇంకోసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇలాగ వచ్చింది బుక్లెట్. తర్వాత వచ్చేసి మిషన్ 2 టైప్స్ వచ్చాయండి. ఒకటి వచ్చేసి మనం క్రీమ్ బీట్ చేసుకుంటాం కదా అదను, ఇంకోటేమో మనం ఏదైనా పిండి మైదా కానీ గోధుమ పిండి అలాంటి ఏదైనా డోస్ కలుపుకోవాలన్నప్పుడు చేసేవండి. ఆ 2 వచ్చాయన్నమాట. సో ఇవి వచ్చి కాస్ట్ వచ్చేసరికి దీనిది 550 పడిందండి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది మీషోలో. సో 7 days రిప్లేస్మెంట్ పాలసీ కూడా ఉంది. సో ఇది కొంచెం చూసారు కదా 2 వచ్చాయన్నమాట. మిషన్ అనమాట ఇది. వైర్ అయితే మరీ పెద్దదిగా ఏం లేదు, మరీ చిన్నదిగా లేదు, మీడియంగా ఉంది. సో దానిలో వచ్చిన మాత్రం మామూలు అండి మిషన్ ఆ 2 హుక్స్ వచ్చాయన్నమాట. సో ఒకటి డో హుక్, ఒకటేమో మామూలు విష్కర్ హుక్ వచ్చిందనమాట. సో ఒక బుక్ వచ్చింది. సో ఇది ఒకటి ప్రోడక్ట్లో వచ్చిన ఐటమ్స్ అనమాట మనకి. సో ఇప్పుడు చూడండి దాని యొక్క సైజ్ చూపిస్తాను మీకు. మామూలుగా వీడియోలో చిన్నది పెద్దదిగా కనపడకుండా ఒక హ్యాండ్ పెట్టి చూపిస్తాను అది ఎంత సైజ్ ఉన్నది. దీని మీద స్కార్లెట్ అని ఉందండి. స్పీడ్స్ వచ్చేసి 7 వరకు ఉన్నాయి. ఇక్కడ 7 స్పీడ్స్ అని రాశారు. పైన కూడా 0 నుంచి 7 స్పీడ్స్ ఉన్నాయన్నమాట. సో మిషన్ అయితే మరీ పెద్దదిగా లేదు, మరీ చిన్నదిగా లేదు, కొంచెం ఒక రకంగా అనుకుని చూడండి నా హ్యాండ్ పడి. సో మనకి బయట దొరికేవి కొంచెం పెద్దగా ఉంటాయి, లేదా ఇంత కూడా ఉంటాయి. అవి ఏంటంటే కంపెనీవి కదా, మనకి 1500, 1600, 2000 అలా ఉన్నాయండి ఫిలిప్స్ అవి. నేను రిలయన్స్లో వెళ్ళి చూశాను, ఆన్లైన్లో కూడా చూశాను. సో ఇది మీషోలో తక్కువ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. 7 days రిప్లేస్మెంట్ పాలసీ కూడా ఉంది కదా అని తెప్పించి ఒకసారి ట్రై చేశాను ఎలా వర్క్ అవుతుందో అని చెప్పి. సో వర్క్ అయితే బాగానే ఉంది. ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది, ఎన్ని మంత్స్ ఎలా ఉంటుందని తర్వాత చూడాలి. సో ప్రజెంట్ అయితే తెచ్చి స్టార్ట్ చేశాను. సో బాగుంటే మళ్ళీ ఇంకోటైనా ఆర్డర్ చేసుకోవడానికి ఉంటుంది మనకి. సో ఇదిగోండి నేను మామూలుగా గోధుమ పిండి తీసుకుంటున్నాను చపాతీ కలపడానికి. సో దాని యొక్క రివ్యూ అయితే చూద్దాము, చూడండి. సో నార్మల్గానే కలుస్తుందండి మనకి మామూలుగానే. కాకపోతే ఏంటంటే మధ్య మధ్యలో ఆఫ్ చేసి మనం కొంచెం పిండిని దగ్గరగా తీసుకుంటూ ఉండాలి. అది ఎంతవరకు అయితే మనం వాటర్ వేసామో అంతవరకు అయితే కలుపుకుంటుంది అనమాట మనకి. సో ఆఫ్ చేయడం, మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. సో దానిలో పెట్టేసి ఊరక అది అవ్వమంటే అవ్వట్లేదు, కానీ కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుతూ వెళ్ళాలన్నమాట. అది దగ్గర అయ్యే కొద్దీ మనం స్పూన్తో దగ్గర చేయడం లేకపోతే చేతితో దగ్గర చేస్తూ ఉంటే అది కలుపుకుంటుంది అనమాట. సో అదైతే ప్రోడక్ట్ రివ్యూ. సో స్పీడ్ అయితే బాగుంది. నేను 1లోనే పెట్టాను స్పీడు, చాలా స్పీడ్గా తిరుగుతుంది. సో అసలు 6, 7 అవసరం లేదు అనుకుంటున్నాను స్పీడ్. సో 1, 2కి ఎక్కువ స్పీడ్గానే తిరుగుతుంది. పిండి అనేది కలుపుతా ఉన్నాను, కొద్దిగా వాటర్ పోసి. కొంచెం చూడండి కొంతవరకు అయితే కలుపుకోగలిగాను. సో ఇలాగా మనం దాన్ని మిషన్ని జరుపుతూ కలుపుకోవాలన్నమాట. సో చూడండి ఎలా కలుపుతుందో అది మిషను. సో ఇలాగా దగ్గరగా చేసుకుంటూ ఉండాలండి. పొడి పిండిని తడి పిండి దగ్గరికి కలుపుతూ ఉండాలి. సో మనకి ఇంకొంచెం డ్రై అయింది అనిపించినప్పుడు మిషన్ ఆఫ్ చేసి మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట. సో కొంచెం ఎక్కువ పిండి కలిపేటప్పుడు ఇది కొంచెం బాగా యూజ్ అవుతుందండి. 2 kilos అలా కలిపేటప్పుడు. సో చిన్నవాటికి కూడా యూజ్ అవుతుంది. ఇదిగోండి చూడండి ఎలా కలుపుకుందాం. సో ఇలాగా కలిపిస్తుంది అనమాట మనకి. ఇంకా కొద్దిగా చూడండి సైడ్లో కొద్దిగా పిండి మిగిలిపోయింది, అదంతా మనం ఇంకా చేత్తో ఇచ్చేసుకోవడమే అనమాట. సో ఇలాగా అయిపోయినాక లాస్ట్లో ఇంకొద్దిగా ఉందనుకున్నప్పుడు మన చేత్తో మామూలుగా డో చేసుకోవడమే. సో ఇలా కలిపి వస్తుంది, దాన్ని మనం ఇంకా డోలాగా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.